న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. పోలవరం మండల పరిధిలోని జి వేమవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సొసైటీ అధ్యక్షులు పెంటా రవిప్రసాద్ ఆధ్వర్యంలో బూత్ యూనిట్ ఇన్ఛార్జ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పెంటా రవిప్రసాద్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధిష్టాన సూచనల మేరకు ప్రతి నెల మొదటి బుధవారం బూత్ యూనిట్ పరిధిలో యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ల సమావేశాన్ని నిర్వహించి పార్టీ కార్యక్రమాలపై యాప్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ముంగి వెంకటకృష్ణారావు, బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలవరం మండల పరిధిలోని జి వేమవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సొసైటీ అధ్యక్షులు పెంటా రవిప్రసాద్ ఆధ్వర్యంలో బూత్ యూనిట్ ఇన్ఛార్జ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పెంటా రవిప్రసాద్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధిష్టాన సూచనల మేరకు ప్రతి నెల మొదటి బుధవారం బూత్ యూనిట్ పరిధిలో యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ల సమావేశాన్ని నిర్వహించి పార్టీ కార్యక్రమాలపై యాప్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ముంగి వెంకటకృష్ణారావు, బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రసాద్ గారి ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లు సమావేశం నిర్వహించడం జరిగింది. బూత్ కన్వీనర్లు వారి పరిధిలోని సమస్యలను గుర్తించి అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ వారికి అందరికీ అండదండగా తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఎలా పాటుపడుతుందో అన్నది, సంక్షేమం అభివృద్ధిలో ఎలా ముందుకు సాగుతుందో, అవన్నీ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఎలా ముందుకు సాగిపోతుందో అన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేసి అన్ని విషయాలను ప్రజల దృష్టికి తీసుకొని ప్రజల ముందును పొందాలని సందర్భంగా కోరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం పార్టీగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతాన్ని నమ్మి ముందుకు పోతుంది. మన పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలకు తీసుకెళ్లాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పెంటా రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిహెచ్సి వైద్యులు ఎంఎస్ రాజేష్ బాబు, జి ఉమా నాగవర్ష అన్నారు. పోలవరం, కేశనకురుపాలెం పిహెచ్సి పరిధిలోని వివిధ గ్రామాల్లో డాక్టర్ ఎంఎస్ రాజేష్ బాబు, డాక్టర్ జి ఉమా నాగవర్ష ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల్లో స్క్రీనింగ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిహెచ్సి వైద్యులు ఎంఎస్ రాజేష్ బాబు, జి ఉమా నాగవర్ష అన్నారు. పోలవరం, కేశనకురుపాలెం పిహెచ్సి పరిధిలోని వివిధ గ్రామాల్లో డాక్టర్ ఎంఎస్ రాజేష్ బాబు, డాక్టర్ జి ఉమా నాగవర్ష ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల్లో స్క్రీనింగ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. పశులంక సచివాలయం, కేశనకుర్రు బైరాజు ఫౌండేషన్, పోలవరం 2, బాణాపురం, కొమరగిరి జెడ్పీ హై స్కూల్ వద్ద టీబీ స్క్రీనింగ్ లో నిర్వహించి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా నుండి 3 టీంలు సుమారు 30 లక్షల విలువ చేసిన ఎక్స్రే మిషన్ ద్వారా పశువుల లంకలో 100 మందికి, పోలవరం 2, బాణాపురంలో 105 మందికి, కేశనకుర్రు బైరాజు ఫౌండేషన్ వద్ద 101 మందికి, అలాగే జెడ్పీ హై స్కూల్ కొమరగిరి వద్ద 100 మందికి స్క్రీనింగ్ టెస్టులు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఓడిటిసి డాక్టర్ ఎం రామానుజరావు, ఎస్ సుధా, సూర్యనారాయణ, ఎంఎస్టిఎస్ఎన్ శ్రీనివాస్, డిపిఎస్యు కిరణ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ సిహెచ్ రాఘవేందర్ రావు, ఎస్టిఎల్ఎస్జి సర్వరాయుడు, ఎస్టిఎల్ఎస్టి దుర్గాప్రసాద్, జె లీలావతి, ఎస్టిఎల్ఎస్ఆర్ రాజేశ్వరి, ఎంఎల్హెచ్పిలు యు పద్మ, జి శ్రీకర్, డి తేజ, విశాలాక్షి, కె శ్రీరామ్, జి కనకదుర్గ, సిహెచ్ హల్లూరియా, కె సింగమ్మ, పి నందిని, అలాగే హెల్త్ అసిస్టెంట్ ఎస్ శ్రీనివాస్, ఎస్ సుధీర్, ఎం రమేష్, జివిఎల్ నారాయణ, సిహెచ్ గణేష్ గౌడ్, ల్యాబ్ టెక్నీషియన్ పిటా మాధవి, ఎంపీహెచ్ఈఓ ఎం వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్ కాటాడ రమేష్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఈ ట్రీట్మెంట్, ఈ ఎక్స్రేకి తీసుకొచ్చి మనం వాళ్ళని పరీక్షలు చేయించాలి. అందులో ఏదైనా మనకి అబ్నార్మల్ వచ్చిందనుకోండి, దాన్ని బట్టి మనం ఇక్కడ స్పోటల్ టెస్ట్లు చేయించి దాన్ని బట్టి మనకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఏం చేయాలంటే, మీరు ఎవరు కూడా ఇందులో ఇప్పుడు ఈరోజు జరిగే కార్యక్రమంలోని ఎవరైతే మీరు ఫీల్డ్కి తిరుగుతారో, ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో, అందులో ఒక 100 మందిలో 120 మందిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఇక్కడ తీసుకొచ్చి క్యాంప్కి తీసుకొచ్చి మన ఇక్కడ కంపల్సరీ ఎక్స్రే ఏతోటి రీడింగ్, అది సాయంత్రం కల్లా మనకి రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం మనం అబ్నార్మల్ ఏమైనా ఉందనుకోండి, అప్పుడు మనం కప్పించి మళ్ళీ స్పోటల్ టెస్ట్ చేయించి మళ్ళీ ట్రూనాటిక్ కానీ సిబినాటిక్ కానీ మనకి ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ మనం పంపిస్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, మనం ఈ ఎవరో కూడా టీబీతోటి బాధపడకూడదు, ఎవరు కూడా లెఫ్ట్ ఓవర్స్ ఉండకూడదు. క్రానిక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారంటే, ఒక క్రానిక్ పేషెంట్ ఉన్నారంటే ట్రీట్మెంట్ పరిధిలోకి రాని ఒక 20 మందికి పాస్ చేస్తారు. అలాంటి వాళ్ళందరినీ మనం గుర్తించి ముందుగానే మనం ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి,
ఆడు ఎండిటీకి వెళ్ళకుండా ఉంటాడు. ఎండిటీ లేకపోతే ఒకసారి డెత్ కూడా అవ్వచ్చు. లేట్ అయిపోతే ట్రీట్మెంట్ ఏమవుతుంది, మనం ప్రాథమికంగా గుర్తించకపోతే వాడు చాలామందికి సొసైటీకి అతనికి ఇబ్బంది, ఆ ఫ్యామిలీకి, అలాగే సొసైటీకి కూడా బర్డెన్ అవుతుంది. అందుకేంటంటే మనం దీన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మనకు అటువంటి వాళ్ళు అందరూ మనకు ఫీల్డ్లో ఉండిపోయారో అలాంటి వాళ్ళు అందరూ అంటే మన సోర్స్ కట్ చేయాలి. అక్కడ టీబీ లెపర్సీ ఇటువంటి ఎందుకు వస్తే మనిషి టు మనిషి కాంటాక్ట్ వల్లే ఊపిరి మన దగ్గినప్పుడు కానీ కొంపర్ల వల్ల నోటి ముక్కు ద్వారా వస్తాయి. వచ్చినప్పుడు ఆ వ్యాధి లక్షణాలు అలాగే మనకి వ్యాప్తి చెందుతాయి. అందుకేంటంటే మనం అది అరికట్టాలంటే ఆ పేషెంట్ మనం గుర్తించి అక్కడితో మనం ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి చాలా మటుకు అతనికి మనకి ఆ కోర్స్ వాడితే 6 months 1 year అక్కడితోటి ఆ క్రిమి మనకు అందరూ చనిపోవడం జరుగుతుంది. అది అక్కడితో ఆగిపోవటం, డోర్మెంట్గా ఉండడం, చనిపోవడం అంటే ఇంకెవరికి వ్యాప్తి చేయలేకపోతే కొత్త కేసులు రావడానికి అవకాశం ఉండదు. అందుకే మనం ప్రతి ఒక్కరిని కూడా ఈ సమాజంలో ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా మనకి దూరంగా ఉన్న ఇల్లులు కానీ మన మెడికల్ ఫెసిలిటీస్ అందరూ కదా పొలాల్లో కానీ ఇట్లా చాలామంది ఫ్యామిలీస్ ఉండిపోతారు. కొంతమంది హౌస్ వైఫ్ ఎవరైతే ఈ లక్షణాలతో మీకు అబ్నార్మల్ లక్షణాలు ఉన్నాయో ఈ టీబీ తోటి బాధపడుతున్న ఏదన్నా లక్షణం మనకు కనిపించడం ఈ వల్నరబుల్ పాపులేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం చూసి గుర్తించి ముందే తీసుకొచ్చామనుకోండి మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది, వాడి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది, అతనికి వ్యాధి తగ్గుతుంది, నార్మల్ పర్సన్ అవుతాడు, 10 మందికి అందించకుండా కూడా ఉంటుంది. అది మనం ఆరోగ్యమైన సమాజానికి మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకేంటమ్మా ఎవరు కూడా మీరు ఎవరిని కూడా వదలద్దు. మీరు అందరినీ కూడా ఎవరెవరు ఉన్నారో ఇంటింటికి ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే మనకి కరెక్ట్ సూటబుల్ మనం టెస్ట్ చేయించాలి, ఇది వల్నరబుల్ వీళ్ళకి అనుమానాస్పదంగా ఉన్న అందరినీ కూడా మనం తీసుకొచ్చి ఎక్స్రే పరిధిలో కవర్ చేసి ఆ అబ్నార్మాలిటీని మనం స్పోటం టెస్ట్ తోటి చేయొచ్చు. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇది వరకు ఏంటి ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దగ్గరలోనే మనకు ఒక స్కూల్ పెట్టి ఇక్కడికి వస్తుంది కదా ఎక్స్రే. సో మీరు అందరూ దీని మీద ప్రజలకు అవగాహన కలిగించి వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ పరిధిలోకి మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ముందు మనం చేసి ఆ తర్వాత దాంట్లో ఏమైనా పాజిటివ్స్ వచ్చినాయనుకోండి మనం ట్రీట్మెంట్ పెడతాం. వాళ్ళకి కూడా చెప్పండి ఈ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ విధంగా మా సమాజానికి ఉపయోగం, అతనికి అతని కుటుంబానికి కూడా ఈ వాడటం వల్ల ఈ డ్రగ్స్ మన మంచి డ్రగ్స్ అన్నీ కూడా చాలా 25 లక్షల వరకు కూడా ఉన్నాయి. ఇందులో డ్రగ్స్ అంత కాస్ట్లీ డ్రగ్స్ కూడా ఉన్నాయి. ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కూడా అన్నీ మారినాయి అన్నీ మారినాయి కాబట్టి మనం వాళ్ళకి మనం విడమర్చి చెప్పి దీనివల్ల మనం ఇలా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల గుర్తించి ముందే తీసుకోవడం వల్ల మనకు ప్రయోజనాలు, అలాగే మనం అలా వదిలేస్తాం అనుకోండి మనకు జరిగే యొక్క అనర్థాలు కానీ ఆ కుటుంబం యొక్క పదే ఇబ్బంది కానీ ఇవన్నీ కూడా చేయాలి. అలాగే అబౌవ్ 14 years అందరినీ కూడా 60 years డయాబెటీస్. యానం నియోజకవర్గంలో పేకాట క్లబ్లకు సంబంధించి ఎస్పీ వరదరాజన్ బుధవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. యానం నియోజకవర్గంలో పేకాట క్లబ్లకు సంబంధించి ఎస్పీ వరదరాజన్ బుధవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానం నియోజకవర్గంలో పేకాట క్లబ్లు నిర్వహిస్తే ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. పోలీసు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Night checked, day before also checked, nothing was found. If any activities noticed by police, definitely we will take strict legal action against the gamblers. Today evening also we called all lodge owners, managers, conducted a meeting and strict instruction was given not to provide a room for to illegal activities such as gambling, prostitution, drug consumers. If anybody found necessary strict legal action will be taken against the persons. We also received information the public are complaining that heavy vehicles are passing in the title park bridges. It is very dangerous to the lot. So we request the lorry and vehicle owners not to allow their vehicle in the title lot. Use the vehicle in the bypass road only. If you notice, definitely action will be taken as per the new Motor Vehicle Act and fine also imposed against the violators. We also we also noticed that parents are in Yanam allowing their minor children below the age of 18 years, 16 years, 15 years, 14 years to ride the motorcycles.
It is a major offence. For this offence, rupees 25,000 is a fine amount, and the parents also legally prosecuted. So tomorrow school will be opening after summer vacation. So we request the parents not to provide a motorcycle to their minor children. If they allow, if they rider, police will be imposed a fine, 25,000 as a fine, and the parents also legally prosecuted. So we request the parents not to provide motorcycle to their children. From that, yesterday a meeting was conducted. Our respected DH sir in Pondicherry. DH sir also giving instruction to their parents not to allow their minor children to ride motorcycles. So we request parents to avoid motorcycle their minor children to avoid accident and save their life. Thank you. Okay, sir. జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పంపకలోవ గ్రామానికి చెందిన ఉపాధి హామీ శ్రామికుడు లింగంపల్లి చక్రధర్రావు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా అపస్మారక స్థితిలో కుప్పకూలిపోయారు. సహచర్మ కార్మికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు సమాచారం. జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పంపకలోవ గ్రామానికి చెందిన ఉపాధి హామీ శ్రామికుడు లింగంపల్లి చక్రధర్రావు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా అపస్మారక స్థితిలో కుప్పకూలిపోయారు. సహచర్మ కార్మికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు సమాచారం. వడదెబ్బ కారణంతోనే చక్రధర్రావు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో దగ్ధమవుతున్న లారీ. చింతూరు మండలం తులసిపాక గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఘటన. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో దగ్ధమవుతున్న లారీ. చింతూరు మండలం తులసిపాక గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఘటన. రాజమండ్రి వైపు నుండి ఛత్తీస్గఢ్ లోని మొక్కలు లోడ్ లో రంజన్పూర్ వెళుతున్న CG18S 8034 నెంబర్ గల లారీ ఘాట్ రోడ్ ఎక్కి దిగుతున్న సమయంలో 2 టైర్లు పేలి చెలరేగిన మంటలు. ఒక్కసారిగా భయంతో లారీ దిగి తప్పించుకున్న డ్రైవర్ మనోజ్ వర్మ. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేస్తోంది. తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్. तो मैं उधर से आ रहा था, मेरा नाम है मनोज वर्मा। वहाँ आग लग गया। वो घाट उतरने के बाद राजमंद्री से रंजलपुर के लिए जा रहा था लोड लेके। आग लग गया, दोनों टायर फट गया। फिर वहाँ से भाग गया मैं, वहीं नहीं तो जल जाता वहाँ पर। ఓకే, థ్యాంక్ యూ. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వసూలు దందా. యానాంలో ప్రభుత్వ ఉద్యోగిని వదలని లంచగొండి ఉద్యోగి. యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగి అయిన మహమ్మద్ యూసఫ్ యానాంలో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసుకుని అతని భార్య పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇక్కడి వరకు కథ కొనసాగింది. కట్ చేస్తే పత్రాలు చేతికిచ్చే ముందు అధికారులు 10,000 రూపాయల లంచం అడిగేసరికి అధికారులపై కథం తొక్కిన యూసఫ్ తన చరవానికి పని చెప్పి వాయిస్ మెసేజ్లు పంపి అధికారులను వెంటనే విధుల నుండి తొలగించాలని మెసేజ్లు పంపడంతో రిజిస్ట్రేషన్ అధికారులు కాళ్ల బేరానికి వచ్చి యూసఫ్ ను బతిమలాడే పనిలో పడ్డారు. అయినప్పటికీ యూసఫ్ ఇటువంటి లంచగొండి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తన బాధను వెల్లడించాడు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వసూలు దందా. యానాంలో ప్రభుత్వ ఉద్యోగిని వదలని లంచగొండి ఉద్యోగి. యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగి అయిన మహమ్మద్ యూసఫ్ యానాంలో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసుకుని అతని భార్య పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇక్కడి వరకు కథ కొనసాగింది. కట్ చేస్తే పత్రాలు చేతికిచ్చే ముందు అధికారులు 10,000 రూపాయల లంచం అడిగేసరికి అధికారులపై కథం తొక్కిన యూసఫ్ తన చరవానికి పని చెప్పి వాయిస్ మెసేజ్లు పంపి అధికారులను వెంటనే విధుల నుండి తొలగించాలని మెసేజ్లు పంపడంతో రిజిస్ట్రేషన్ అధికారులు కాళ్ల బేరానికి వచ్చి యూసఫ్ ను బతిమలాడే పనిలో పడ్డారు. అయినప్పటికీ యూసఫ్ ఇటువంటి లంచగొండి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తన బాధను వెల్లడించాడు. డబ్బులు అడగబుడ్డు అడుగుతారు, డిమాండ్ చేస్తారు.
నువ్వు అయిపోయింది, రిజిస్టర్ అయిపోయింది, డబ్బులు ఇవ్వండి. మరి చెప్పింది ఇక్కడికి వస్తే సార్ స్టాఫ్ అండి, నేను బాస్ అంటే లోపలికి వెళ్ళి మాట్లాడండి మీరు. అయినా బాబు గిరాబీ అంట లోపలికి వెళ్ళి మాట్లాడితే 8,000 దేవునా 8,000 8,000 నువ్వు చెప్పేది అంటున్నావా? ఎలాగ రే బాబు చెప్పేది నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు. అప్పుడు ఏం చెప్పాలి? నువ్వు ఆఫీస్లో ఎలాగండి మాట్లాడి సైలెంట్గా మాట్లాడితే ఫినిష్ అయిపోయా. రోజుకి ₹1,00,000 రావాలంటే ఆఫీస్కి అంటున్నారు. ₹1,00,000 ఏంటంటే డిమాండ్. ఇక్కడ ఇలా ఆంధ్రాలోనే రిజిస్టర్ చేసుకోండి, ₹3,000 ఇచ్చారని తోలేసిన సొంత ఇల్లుకి. ₹3,000 చేతి ఖుషీకి 2 రోజులు ఇస్తాడు ఆయన. పూల 2,000 3,000 అంటే పర్లేదు, నేను ఖుషీకి ఇస్తానండి. 10,000 అంటే ఎక్కడ దాన్ని లోనే కొట్టుకోవాలా, లాయర్లకి ఇవ్వాలా, లేదా వీళ్ళకి ఇవ్వాలా? ఏంటండి ఇది? నేనే ఎంత బాధపడతాను, లేని ఎంత బాధపడతారండి. చెప్పింది మేము మాట్లాడతామని చెప్పామా డీటీ గారితో? డీటీ గారు వస్తారు, మేము మాట్లాడతాం. నువ్వు అనవసరంగా పెంచుకోవడం వేస్ట్. సార్ నేను చిన్న అపార్ట్మెంట్ కొనుక్కున్నాను. ఆ అపార్ట్మెంట్ మా మిస్సెస్ పేరు మీద పెట్టుకున్నాను. పెట్టి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను, రిజిస్టర్ చేయించుకుంటే రిజిస్టర్ ఆఫీస్లో ₹10,000 లంచం ఇమ్మన్నారు. అది నేను ఇస్తాను. ఉన్నవాళ్ళు ఉంటారు, లేని ఉంటారు. ప్రతి ఒక్కరికి అలా నాకు జరుగుద్దా? ఇది నేను అందరికీ న్యాయం చేయాలని అందరికీ ప్రతినిధులకి ప్రజలకి అందరికీ కోరుకుంటున్నాను. ఇప్పుడు గతంలో కూడా ఇటువంటి ఇష్యూలు జరిగినాయని చెప్పేసి అంటున్నారండి. గతంలో కూడా ఇలాంటి విషయం జరిగిందని చెప్పుకున్నారు. వీళ్ళే ఈ రిజిస్టర్ ఆఫీసర్ చేశారని చెప్పుకున్నారు. ఇలాగే ఇది హాస్పిటల్లో కూడా ఒక స్థలం దగ్గర 6 స్థలం రిజిస్టర్ చేస్తే 60,000 తీసుకున్నారంట. 10,000 లంచం తీసుకున్నారంట. ఇలా జరిగితే అలాగా ఇటువంటిదిగా జరగకుండా మీరు కాపాడాలి, ప్రజల్ని కలిగించాలి. ఇప్పుడు మీరు వాయిస్ మెసేజ్ పంపిన తర్వాత మళ్ళీ మీరు ఆఫీస్కి రమ్మన్నారండి, మీరు వెళ్ళారా? ఆఫీస్కి నేనే వెళ్ళానండి. వెళ్ళి గట్టిగా అడిగితే వాళ్ళు ఏం కాదు బాబు, మీరు నిన్ను అడగలేదు, ఆఫీసులో అడిగారు అన్నారు. కానీ నిజం గట్టి అడిగితే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి నాకు చక్కబెట్టి పంపించారు. నీ పేపర్స్ ఇచ్చేస్తామా తీసుకుపోమన్నారు. ఇలాగే అందరికీ కూడా న్యాయం చేస్తారని ప్రజలకి, ప్రతినిధులకి, అధికారులకి నేను ఎన్నుకుంటున్నాను. దయచేసి నా మాట ఈ వార్తలంతటితో సమాప్తం.